కాపులు అంటే ఏంటి, ఎక్కడి నుంచి వారు మొదలయ్యారు, వారి రాజరిక చరిత్ర మూలాల్లోకి అయితే నేను వెళ్ళదలుచుకోలేదు. 1931లో అంటే 175 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు కాస్ట్ సెన్సిస్ అని ఒక కులగణన చేశారు. అక్కడి నుంచి అయితే నేను మొదలు పెడతాను. అదే భారతదేశంలో మొట్టమొదటి చిట్ట చివరి కుల గణన. బ్రిటిష్ సమయంలో బ్రిటిష్ వాళ్ళకి వెలమ, తెలగ, కమ్మ, కాపు, రెడ్డి ఈ కులాల అన్నింటి విషయాల గురించి ఒక అవగాహనకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ కులాలను మాత్రం అగ్రేరియన్ కమ్యూనిటీస్ గా గుర్తించారు. అంటే వ్యవసాయ ఆధారిత కులాలుగా గుర్తించారు. వ్యవసాయ ఆధారితగా ఉన్న కులాలు అప్గ్రేడ్ లోనే ఆర్థికంగా బాగుండేవి. అందుకని ఈ కులాలన్నింటికి వీళ్ళు ఏం పెట్టుకున్నారు అంటే అగ్రేరియన్ కమ్యూనిటీస్ గా, పెద్ద స్థాయిలో ఆర్థికంగా బాగున్న కులాలుగా ఈ 4 కులాలను పెడుతూ ఆ కులాలకి చివరన ఏం పెట్టారు అంటే తెలగ కాపు అని, కమ్మ కాపని, వెలమ కాపని, రెడ్డి కాపని, ఇలా కాపు అనేది పెట్టారు. అంటే ఏం అర్థమైంది ఇప్పుడు, కాపు అనేది కులం కాదు, కాపు అనేది ఒక గ్రేడ్ గా బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించడం జరిగిందనమాట. అంటే యాక్చువల్లీ తెలగ బలిజనాయుళ్ళు వీళ్ళిద్దరూ ఏం చేశారు అంటే వీళ్ళు కాపులుగా చలామణి అవుతూ వచ్చారు ఆ తర్వాతి కాలంలో. ముఖ్యంగా స్టిల్ ఇప్పటికి కూడా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో వాళ్ళ బాస్ అంటే ఆ గ్రామంలో ఉన్న పెద్ద ఆయన కానివ్వండి, లేదంటే ఆ పట్టణంలో ఉన్న పెద్ద ఆయన కానివ్వండి, వీళ్ళందరికీ కూడా మా కాపు ఆయన, మా కాపు అని చెప్తూ ఉంటారు. అది రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, ఇంకో కులం కూడా కావచ్చు, వెలమ కావచ్చు, తెలగ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళందరికీ ఏం చెప్తారంటే ఆయన మా కాపు అని చెప్తారనమాట. కాపోళ్ళ మీరు అంటారు. ఆయన రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో కాపు అనేది అలా వచ్చింది.